మంగళవారం భక్తితో బజరంగబలిని పూజిస్తారో వారిపై వాయుపుత్రుడైన హనుమంతుడు తన కష్టాలన్నింటినీ తొలగిస్తారని విశ్వాసం. బజరంగబలి అనుగ్రహం పొందడానికి ప్రజలు మంగళవారం ఉపవాసం ఉండడానికి కారణమిదే. మంగళవారం రోజున చేపట్టిన ప్రత్యేకమైన చర్యలతో హనుమంతుడు సంతోషించి భక్తులకు తన ఆశీస్సులు అందిస్తారని నమ్మకం. అంతేకాదు కోరిన కోరికలు తీరుస్తారు. హిందూ మతంలో ప్రతిరోజు వేరువేరు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఏదో ఒక దేవునికి లేదా దేవితం అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతునికి అంగారక గ్రహానికి అంకితం చేయబడింది. ఎవరు మంగళవారం భక్తితో బజరంగ బలిని పూజిస్తారో వారిపై భగవంతుని కృప ఖచ్చితంగా ఉంటుందని, వాయుపుత్రుడైన హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని, హనుమంతుడు తన కష్టాలన్నీ తీరుస్తారని విశ్వాసం. బజరంగ బలి అనుగ్రహం పొందడానికి ప్రజలు మంగళవారం ఉపవాసం ఉంటారు. మంగళవారం రోజున చేపట్టిన ప్రత్యేక చర్యలతో హనుమంతుడు సంతోషించి భక్తులకు తన ఆశీస్సులు అందిస్తారని నమ్మకం. అంతేకాదు కోరిన కోరికలు తీరుస్తారు. దీంతో పాటు మంగళవారం చేపట్టిన చర్యలతో భక్తులు రాజయోగాన్ని కూడా పొందుతారు. ఈ నేపథ్యంలో హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం. మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్లి రామనామాన్ని జపించాలి. రామ మంత్రాన్ని జపించడం వల్ల హనుమంతుడు సంతోషిస్తారు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు, కష్టాలని దూరం చేస్తారు. మంగళవారం నాడు రామరక్ష స్తోత్రాన్ని పఠించి మిఠాయిని హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల వాయుకుమారుడైన హనుమంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది. వీలైతే మంగళవారం ఉపవాసం ఉండండి. అలాగే ఈరోజు పేదలకు ఆహారం అందించండి. అలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో పాటు డబ్బు, ఆహారానికి ఎప్పటికీ కొరువు ఉండదని విశ్వాసం. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం రోజున హనుమంతునికి శనగలను సమర్పించాలి. ఈ రోజున సుందరకాండని పఠించండి. ఇలా చేయడం వల్ల బజరంగబలి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. మంగళవారం హనుమంతునికి బెల్లం సమర్పించండి. ఈ పూజ ముగిసిన అనంతరం ఆవుకి బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో తిండికి, డబ్బుకు లోటుండదని నమ్ముతారు.